నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశికి సంబంధించి మేబీ మీ రిలేషన్షిప్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో సీక్రెట్గా ఉంచిన విషయాలే కావచ్చు, లేకపోతే అది మనీ ట్రాన్సాక్షనే కావచ్చు, ఏదైనా ఎక్స్ట్రా వేరే అఫైర్స్కో ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన విషయాలే కావచ్చు, ఏదైనా సరే మేబీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా కావచ్చు, ఏదైనా సరే మీరు ప్రజెంట్ రిలేషన్ నుంచి శాశ్వతంగా దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఇంటి నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ స్టేటో, ఆ కంట్రీనో ఖచ్చితంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు, దూరంగా వెళ్తారు ఖచ్చితంగా. ఇంటెన్షనల్గానే కొంతమంది కావాలని చేశారా, నా లైఫ్ స్పాయిల్ చేయడానికి చేశారా అన్నట్టుగా, మరి ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో అలా అనిపించే అవకాశం కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, అంటే అది పక్కన పెట్టేస్తే, ఒకసారి పర్సనల్ విషయాలు అనేది పక్కన పెట్టేస్తే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి. ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతవరకు మాట్లాడుతున్నాం, మాట్లాడచ్చా లేదా అనేది జస్ట్ అదొకటి కాన్షియస్నెస్కి తెచ్చుకోండి. మిగతా విషయాలు చూసుకుంటే కనుక ఎవరికైతే పోలీస్ కేసులు కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, అంటే మీ మిస్టేక్ లేకపోయినా ఇంటెన్షనల్గా మిమ్మల్ని ఇరికించారు, లేకపోతే అనుకోకుండా ఏదో జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్దగానే ఇరుక్కున్నాము అన్నని కొన్ని కేసెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ వీక్లో మీకు కంప్లీట్ రిలాక్సేషన్ అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది ల్యాండ్స్ అయినా, డివోర్స్ కేసెస్ అయినా, ఎనీ క్రిమినల్ కేసెస్ అయినా, ఏదైనా సరే నాకు పెద్ద ఐడియా లేదు. బట్ కోర్టు కేసెస్కి సంబంధించి మీకైతే ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే నైట్ జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కాన్షియస్నెస్తో ఉండండి. అత్యుత్సాహంతో ఏదో అడ్వెంచర్ చేస్తున్నాం అనే ఫీలింగ్తో ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా బోర్లో పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. నైట్ జర్నీస్ చేసినా, ఏ జర్నీస్ చేసినా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి, వీసాలకి సంబంధించి, శాలరీ ఇంక్రిమెంట్స్, మరీ ముఖ్యంగా ప్రమోషన్కి సంబంధించి చాలా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ వీక్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది. సేల్స్ బాగుంటాయి, జనాకర్షణ పెరుగుతుంది, మంచిగా ప్రమోషన్ చేసుకోగలుగుతారు, మార్కెటింగ్ బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. ఓవరాల్గా చూస్తే బిజినెస్కి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ పర్సనల్ మ్యాటర్ అనేది పక్కన పెట్టేస్తే ప్రొఫెషనల్గా మాత్రం జాబ్ పరంగా, బిజినెస్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో మిగతా బిజినెస్, అంటే ఓన్లీ జాబ్, బిజినెస్ అనే కాకుండా వాళ్ళ వ్యక్తిగత వృత్తులు, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా రాణిస్తారని చెప్పచ్చు. బాగా కలిసి వచ్చే వీక్ అని చెప్పచ్చు. ఆల్ ద బెస్ట్.